లాయర్ గారు నమస్కారం అండి. ఇప్పుడు మహిళల్లాగే కొంతమంది మగవాళ్ళు కూడా అంటే భార్య నుంచి వేధింపులు ఎదుర్కొంటుంటారు. లేదంటే భార్య తరఫున అంటే అత్త-మామల నుంచి కూడా వీళ్ళు ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉన్నప్పుడు చాలామంది బయటకొచ్చి చెప్పరు. ఎందుకంటే అదొక గిల్టీ ఫీలింగ్ లాగా ఉంటుంది. కానీ సమస్య తీవ్రత ఎక్కువగా ఉన్న సందర్భాల్లో వాళ్ళు బయటకొచ్చి చెప్పుకున్నప్పుడు వాళ్ళు ఎలాంటి కేసెస్‌ని ఫైల్ చేయొచ్చు? ఇప్పుడు అందరూ ఏమనుకుంటారంటే ఏందంటే, ఒక కుటుంబంలో గనక ఇప్పుడు భార్యాభర్తల మధ్యలో గనక గొడవలైనప్పుడు, హ్మ్. భార్య మాత్రమే పోలీస్ స్టేషన్‌కెళ్ళి కేస్ పెట్టొచ్చు అనేది చాలామంది అనుకుంటారు. ఆ 498 అనే సెక్షన్ కింద భార్య కేస్ పెట్టొచ్చు అనుకుంటారు. హ్మ్. అయితే ఇంతకుముందు మనం చెప్పినట్టు ఏందంటే 498 అనే సెక్షన్ ఓన్లీ స్పెషల్‌గా లేడీస్‌కి సంబంధించిందే. ఓకే. సో, ఆ 498 కింద ఓన్లీ లేడీస్ మాత్రమే కేస్ పెట్టగలుగుతారు. ఏది భార్యలు మాత్రమే కేస్ భార్యలు పెట్టగలుగుతారు. మాత్రమే. హ్మ్. కానీ భార్య వల్ల హ్మ్. భర్త గాని, ఇతర కుటుంబ సభ్యులు గాని, ఎవరైనా సరే ఇబ్బంది పడ్డప్పుడు, హ్మ్. ఓకే. వాళ్ళు బెదిరింపు చేషినా, హ్మ్. థ్రెటనింగ్ చేషినా, తర్వాత వాళ్ళని హరాస్మెంట్ చేషినా, మోసం చేషినా, ఇబ్బంది పెట్టినా, హ్మ్. అబ్బాయిలు గూడా ఎళ్లి కేస్ పెట్టొచ్చు. ఇది ఓకే. చాలా మందికి తెలవదు. క్రిమినల్ కేసులు భార్య మీద గూడా క్రిమినల్ కేసులు పెట్టొచ్చు అనే విషయం చాలా మందికి తెలవదది. ఓకే. సో, ఎందుకు తెలవదనంటే చట్టాలన్నీ ఆడవాళ్ళకి అనుకూలంగున్నాయి. హ్మ్. సో, చట్టాలన్నీ ఆడవాళ్ళకే రూపొందించబడ్డాయి. కాబట్టి ఆడవాళ్ళు పోతేనే కోర్ట్‌లో గాని, లేకపోతే పోలీస్ స్టేషన్‌లో గాని న్యాయం జరుగుతదనేది చాలామంది అనుకుంటూ ఉంటారు. హుహు. కానీ ఏ కారణం చేతనైనా భార్య మోసం చేసినా, ఇబ్బంది పెట్టినా, థ్రెటనింగ్ చేసినా, హరాస్మెంట్ చేసినా, ఏం చేసినా గూడా అబ్బాయిలు గూడా ధైర్యంగా ఎళ్లి పోలీస్ స్టేషన్‌లో కేస్ పెట్టొచ్చు. ఓకే. కాకపోతే ఏమైద్దంటే ప్రాక్టికాలిటీకి వచ్చినప్పుడు ఏమైతదంటే, హ్మ్. మన భారతదేశంలో ఏందంటే ఎక్కువ లేడీస్ ఎళ్లి కేస్ పెడుతుంటారు. అది బాగా పేరుకుపోయింది సమాజంలో. హ్మ్. అంటే భార్యాభర్తల విషయంలో లేడీస్ మాత్రమే పోలీస్ స్టేషన్‌కెళ్ళాలా, అబ్బాయిలు ఎళ్ళనీకి లేదు అనేది బాగా పేరుకుపోయింది కాబట్టి, వీళ్ళెళ్ళినప్పుడు ఏమైందంటే పోలీస్ స్టేషన్‌లో హ్మ్. పోలీసోళ్ళు గూడా చానా వరకు తీసుకోరు. మగవాళ్ళు ఆ! కేస్ పెడితే. మగవాళ్ళు ఓకే. కేస్ పెడితే చాలా వరకు తీసుకోరు పోలీస్ స్టేషన్‌లో. హుహు. ఎందుకు? అంతే దాన్ని లైట్‌గా తీసుకుంటారు. హ్మ్. అట్లా. అదే అమ్మాయిలు పోతే ఇమ్మీడియేట్‌లీ యాక్షన్ తీసుకుంటారు. యాక్షన్ తీసుకోవడం, దానిపైన చర్యలు తీసుకోవడం లాంటివి జరుగుతుంటాయి. హ్మ్. మగవాళ్ళు పోయినప్పుడు ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మగవాళ్ళు పోరు జనరల్‌గా. పోరు. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ పోయి భార్య తిడుతుందనో, లేకపోతే హ్మ్. భార్య బెదిరిస్తుందనో, భార్య చచ్చిపోతా అని బెదిరిస్తుందని సూసైడల్ థాట్స్ ఉంటాయి కొంతమందికి. అవును. కొంతమంది ఇంట్లో నుంచి వెళ్ళిపోతారు. హ్మ్. తర్వాత కొంతమంది బెదిరిస్తుంటారు. కొంతమంది వాళ్ళ లగ్జరియస్ లైఫ్ కోసం కావచ్చు, లేకపోతే వాళ్ళకి కావాల్సిన గిఫ్ట్‌ల కోసం కావచ్చు, హ్మ్. బాగా హరాస్మెంట్ చేస్తుంటారు భర్తల్ని. అవును. ఇంట్లో తల్లిదండ్రులు కూడా చాలా మంది చక్కగా చూసుకోరు. హ్మ్. ఇప్పుడు అది అంటే తల్లిదండ్రులు అంటే భర్త తల్లిదండ్రుల్ని, లేకపోతే ఈమె అత్తమామల్ని కూడా సరిగ్గా చూసుకోరు చాలామంది. హ్మ్. సో, ఇవి చెప్పుకోవడానికి బాగా నామోషి పడతారు అబ్బాయిలు. అవును. అబ్బాయిలు నామోషి పడి వాళ్ళలో వాళ్ళు మదన పడుతుంటారు తప్ప, ధైర్యంగా పోలీస్ స్టేషన్‌కెళ్ళి కంప్లెయింట్ ఇవ్వాలనే విషయం వాళ్ళకు చాలా మందికి అవగాహన ఉండదు. వీళ్ళు కొంతమంది ఎవరైనా పోయి ఎక్సర్సైజ్ చేసినా కూడా పోలీస్ స్టేషన్‌లో వాళ్ళు లైట్ హ్మ్. తీసుకుంటారు. ఓకే. భార్య మీద కంప్లెయింట్ ఇస్తే చాలా మంది తీసుకోరు. అవును. అది. అండ్ లాస్ట్ ఇయర్ సంథింగ్ ఒక న్యూస్‌లో విన్నాము. అంటే రివర్స్‌లో ఇప్పుడు హెరాస్మెంట్ అనేది లేడీస్ ఎక్కువగా ఫేస్ చేస్తూ ఉంటారు. హస్బెండ్ ఆర్ హస్బెండ్ ఫ్యామిలీ నుంచి. కానీ ఒక సందర్భంలో మనం న్యూస్‌లో విన్నాం. హస్బెండ్‌ని హరాస్ చేస్తూ ఉన్నారు. వైఫ్‌కి సంబంధించినటువంటి ఫ్యామిలీ మెంబర్స్ అన్నప్పుడు. సో, అట్లాంటి సిట్యుయేషన్స్ ఉన్నప్పుడు మరి డొమెస్టిక్ యాక్ట్ అనేది ఈ అబ్బాయిలకు వర్తిస్తుందా? లేదా అలాంటిదే సమానమైనటువంటి యాక్ట్ ఇంకేమైనా ఉంటుందా? మనకు వీళ్ళ డొమెస్టిక్ కోసం వయలెన్స్ యాక్ట్ అనేది ప్యూర్‌లీ లేడీకి లేడీస్ సంబంధించిన కోసం. యాక్ట్ అది. హ్మ్. మనకు డొమెస్టిక్ వయలెన్స్ యాక్ట్ అనేది ప్యూర్‌లీ లేడీకి సంబంధించిందే. డొమెస్టిక్ వయలెన్స్ యాక్ట్‌కి సంబంధించి మగవాళ్ళకైతే ఏమి యాక్ట్ రాలే. హ్మ్. కానీ వీళ్ళకేమైనా ఆడవాళ్ళ అంటే భార్యల వల్ల ఏ రకమైన ఇబ్బంది ఎదురైనా గూడా హ్మ్. వీళ్ళెళ్లి పోలీస్ స్టేషన్‌లో ధైర్యంగా రకరకాల సెక్షన్‌ల కింద కంప్లెయింట్ ఇవ్వచ్చు. ఓకే. ఆ ఇంకా ఆడవాళ్ళకి ఒకటే సెక్షన్ ఉంది 498 గాని మగవాళ్ళకి చాలా సెక్షన్స్ ఉన్నాయి. హ్మ్. ఐపీసీలో ఉన్న మాక్సిమం సెక్షన్స్ వస్తాయి వాళ్ళకి. ఎప్పుడైతే వీళ్ళెళ్లి కేస్ పెడతారో, కేస్ హ్మ్. పెట్టంగానే మాక్సిమం కొంతమంది పోలీసోళ్ళు తీసుకుంటారు. కొంతమంది చాలా మంది తీసుకోరు. తీసుకోరు. అలాంటప్పుడు ఏం చేయాలి? తీసుకోనప్పుడు ఏందంటే దాన్ని మళ్ళా మీరు కోర్ట్‌కెళ్ళి కంప్లెయింట్ ఇవ్వాలి ఓకే. జడ్జి దగ్గర. హుహు. ఓకే. దాన్ని మన జనరల్ పరిభాషలో ప్రైవేట్ కంప్లెయింట్ అని గాని, లేకపోతే దాన్ని కోర్ట్ రిఫర్ కేస్ అని గాని అంటుంటాం మనం. ఓకే. ఓకే. ఏదన్నా నువ్వు ఒక కంప్లెయింట్ పోలీస్ స్టేషన్‌లో ఇచ్చినప్పుడు హ్మ్. వాళ్ళు తీసుకోకపోతే దాన్ని తీసుకెళ్ళి మనం కోర్ట్‌లో జడ్జి కోర్ట్‌లో ముంగట మనం డైరెక్ట్‌గా. కంప్లెయింట్ ఇస్తే అక్కడ చర్య తీసుకునే అవకాశం 100% హ్మ్. ఉంటది. అక్కడ ఓకే. డినే చేయలేరు. ఓకే. ఓకే. కోర్ట్ వరకెళ్ళిందంటే కోర్ట్ ఇంకా వరకెళ్ళిన తర్వాత కోర్ట్‌లో అన్ని పరిశీలించి కంపల్సరీ దానిపైన ఏదో ఒక యాక్షన్ కంపల్సరీ తీసుకుంటారు. తీసుకోవాల్సిందే. పోలీస్ స్టేషన్‌లో డినే చేసినా. హ్మ్. ఈ విషయం చాలా మందికి తెలవక ఏందంటే భార్యల మీద కంప్లెయింట్ ఇస్తే తీసుకోరేమో అని చాలా హ్మ్. మంది డొమెస్టిక్ వయలెన్స్ యాక్ట్ అనేది లేడీస్ కోసం రూపొందించిన హ్మ్. చాలా సందర్భాలలో చాలా మంది మగవాళ్ళు గూడా డొమెస్టిక్ వయలెన్స్‌కి గురైతున్నారు భార్యల చేతిలో.
డొమెస్టిక్ వైలెన్స్ గురైపోతున్నారు. కాకపోతే ఏంటంటే మనది పితృస్వామ్య కుటుంబం కాబట్టి ఈ పితృస్వామ్య కుటుంబంలో కొద్దిగా మగవాళ్ళ డామినేషన్ ఎక్కువ ఉంటుంది కాబట్టి కొద్దిగా మనకు మగవాళ్ళు చెప్పుకోవడానికి కొద్దిగా సామాజిక పరంగా ఇబ్బంది పడతారు కాబట్టి కొద్దిగా అందరూ అపహేళన జర నామోషీగా ఇన్సల్ట్ feel చేస్తారేమో అవుతారు. నామోషి అవును. అంటారని చెప్పి చాలా మంది చెప్పుకోరు. కానీ కొంతమంది ఆడవాళ్ళకు జరిగే డొమెస్టిక్ వైలెన్స్ కొంతమంది మగవాళ్ళకు కూడా జరుగుతుంది. రైట్ కదండి, మగవాళ్ళకి ఆడవాళ్ళకి కూడా సమానంగా హక్కులు ఉన్నాయి కాబట్టి ఎవరైతే ఎక్కువగా సఫర్ అవుతూ ఉంటారో ఆ ప్రాబ్లమ్ ని సాల్వ్ చేసుకోవడానికి ఖచ్చితంగా కోర్ట్ కి కానీ పోలీస్ స్టేషన్ కి కానీ వెళ్ళొచ్చు. సో దానికి సంబంధించిన లాస్ కూడా కరెక్ట్ గా ఉంటాయని మనకి లాయర్గా తెలియజేస్తున్నారు. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ. నమస్తే.